పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకుల్ని కోల్పోయింది భారత్. సో భారత్ బాధిత దేశం. సో ఖచ్చితంగా పాకిస్తాన్ని శిక్షించాలి అని చెప్పి ఇండియా కోరుతోంది. కానీ పాకిస్తాన్ ఏం చెప్తోంది? ఆ పహల్గామ్ దాడితో మాకు సంబంధం లేదు, ఇది కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా మాపై బురద జల్లుతోంది భారత్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ అయితే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోన్న పరిస్థితి. పాకిస్తాన్ అయితే చెప్తోంది మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, భారత్ మీదే ఎక్కువ పెట్టాము అని చెప్పేసి. సో అణుబాంబులు పాకిస్తాన్కి ఎలా వచ్చాయి? ఒక భారతీయ నాయకుడు చేసిన చిన్న తప్పిదం వల్ల ఈ ప్రమాదం ఇప్పుడు భారత్కి ఏర్పడిందా అనే దాని మీద ఎంజీ రావు గారు మనకు వివరిస్తారు. ఎంజీ రావు గారు ఏం చెప్తారు? పాకిస్తాన్ అదొక ఇప్పుడు పిచ్చి దేశం, పిచ్చివాడి చేతిలో రాయిగా అణుబాంబులు. ఈ అణుబాంబులు ఉండడం వల్లే మోడీ గారు ఏప్రిల్ 22వ తారీఖున ఇప్పుడు 2 వారాలు అయిపోయినా దాని మీద యుద్ధంకి వెళ్ళలేని పరిస్థితి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ నుంచి, బిలావల్ భుట్టు నుంచి, పాకిస్తాన్ ఒక ఎంపీ నుంచి, పాకిస్తాన్లో ప్రతి వాళ్ళు కూడా అణుభూతిని చూపిస్తున్నారు. మీరు మా మీద అటాక్ చేస్తే అణ్వాయుధాలు వేస్తాం. ఎస్, వాళ్ళ దగ్గర 170 సిప్రీ ప్రకారం 170 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాలను ప్రయోగిస్తే వాళ్ళకు మనం వేసిన మన దగ్గర ఉన్నాయి, మన వేస్తే ఆడ పోయేది ఏమీ లేదు, మనం పోతాం, మన సిటీలు పోతాయి. అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మన సిటీలు పోతాయి. బెంగళూరు, హైదరాబాద్, అమృత్సర్, ఢిల్లీలో వంటివి ఉన్నాయి. సో వీడి మీద ఇది వేద్దామంటే మోడీ గారు తలపట్టుకునే పరిస్థితి వచ్చేసింది. సో ఈ పరిస్థితిలో అసలు వాడి చేతిలోకి అణ్వాయుధాలు ఎలా వెళ్ళినాయి అంటే అసలు చెప్పకూడదు, కానీ నన్ను ఏమనుకుంటారో నాకు కాదు, కానీ వాజ్పేయి గారు చేసిన చిన్న తప్పిదం అండి. వాజ్పేయి గారు ఇందిరా 1974లో అణుబాంబులు అణు టెస్టులు చేసింది. బుద్ధుడు నవ్వాడు అని, ఓకే, బుద్ధా స్మైల్ అని. ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం కూడా వాజ్పేయి గారిని ఐక్యరాజ్య సమితికి పంపించింది 1971 వార్ జరిగేటప్పుడు, బంగ్లాదేశ్ అవతరణప్పుడు. సో వాళ్ళ మధ్య అందుకనే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనుకుంటే ఈయన 1998 మే 18న ఆటం టెస్టులు చేశారు. మే 18, మే 20న 10 ఆటం టెస్టులు చేశారు. హైడ్రోజన్ బాంబు కూడా ఉంది. ఇదిగో ఇప్పుడు ఈయన ఆటం టెస్టులో 1998 మే 18 చేయగానే వెంటనే అక్కడున్న నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రధాని, అక్కడున్న అబ్దుల్ ఖాదీరు, అప్పుడున్న ముషరాఫ్ అక్కడ ఆర్మీ చీఫ్ అనమాట, వీళ్ళు వెంటనే చెప్పేశారు మేము కూడా టెస్టులు చేస్తామని ప్రపంచానికి చెప్పారు. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఈ పరిస్థితిలో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఒక వాజ్పేయి గారికి, మన భారత ప్రధానికి. ఎందుకు? అసలు ఆటం టెస్టులు చేయకుండా ఆపేస్తే అయిపోయింది. ఆ అవకాశాలు 2 విధాలుగా దొరికింది. ఆ ఒకటేంటంటే ఇజ్రాయెల్ వెంటనే తన F-16 ఫైటర్స్ని పంపేసింది, ఇండియా దాకా పంపేసింది. మీరు ఓకే అనండి, ఇండియా ప్రధాని గారు మీరు ఓకే అనండి, పాకిస్తాన్లో అణు స్థావరాలు ఆటం టెస్టులు చేసి అన్నిటినీ మేము పేల్చేస్తాం. ఒకసారి ఇరాన్ అలా చేసింది. ఇప్పటికి ఇరాన్కి అణుబాంబులు లేవండి. అణుబాంబులు ఒక 20 సంవత్సరాల క్రితం రావాలి, ఎందుకంటే ఇజ్రాయెల్ వచ్చి అటాక్ చేసి అణు స్థావరాలను పేల్చేసింది. అది ఏ చేసినా కట్టేస్తాయి. అలా మేము పాకిస్తాన్ పేల్చేస్తాం, పాకిస్తాన్ అణు స్థావరాలు అన్నీ పేల్చేస్తాం. సో ఆటం టెస్టులు చేయలేదు అని ఒక ఆఫర్ ఇచ్చింది. వాజ్పేయి గారు మౌనంగా ఉండిపోయారు. దానికి బాబు మాకు ఒక సాంప్రదాయం ఉంది, వేరే కంట్రీ మీద మేము అటాకులు చేయం, చేయం, మీరు వద్దండి, వెనక్కి వెళ్ళిపోయాం. ఆ అవకాశాన్ని జారవేర్చుకున్నాం. రెండోది, భారతదేశమే ఈ పని చేయొచ్చు. ఎందుకంటే వాజ్పేయి గారు అద్భుతమైన విజనరీ, చాలా మంచి మితవాది, అద్భుతమైన వక్త, చాలా మంచి వ్యక్తి. అందుకే బీజేపీ ఆయనకే అధికారం ఇచ్చారు, ఎన్డీఏ అలయన్స్ అన్నీ అధికారం ఇచ్చింది. ఆయన పరమదేశభక్తుడు, బ్రహ్మచారి. ఈయన ఒక్క విషయంలో మిస్టేక్ చేశారు. అదేంటంటే భవిష్యత్తులో పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు వస్తాయి, భారతదేశ పరిస్థితి చూడండి ఈరోజు ఎలా ఉంటుందో. ఇది ఊహించుంటే ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్ని తలదనుకోకూడదు. 2 భారతదేశమే తన మిరేజ్ ఫైటర్స్, సుకోయ్ ఫైటర్స్, సుకోయ్ ఎంకై ఆ ఫైటర్స్ని ఉపయోగించి అణుస్థావరాలు మనమే పేల్చేయాలి. ఈరోజు చూడండి, ఇప్పుడు మోడీ గారు ఈ పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 2 సార్లు చేశారు. మన్మోహన్ గారు కూడా చేశారు. సియాచిన్లో లేజర్ అస్త్రాన్ని ప్రయోగించాం. ఈరోజు అణుస్థావరాలు పేల్చడానికి లేదు, ఎందుకంటే ఈ పరిస్థితి. ఆ రోజే పేల్చేసి ఉంటే కొత్త ఊహించుకుని ఈరోజు పాకిస్తాన్ పిచ్చోడి చేతులు అణ్వాయుధాలు లేకుండా పోను. కాబట్టి నేను అంటున్నాను కాదు, ఒక ఎంతైనా అంటే ఈయన తప్పిదం చేశాడని మనం అనలేం. భారత సాంప్రదాయం ఏంటి? ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ. మరి నువ్వేం చేసుకున్నా చేసుకో, వాడు జోక్యం చేసుకోవడం. భారత విదేశాంగనైతే దీనికి కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు పిచ్చోడి చేతిలో రాళ్ళు వచ్చినాయి. మోడీ గారు తలపట్టుకుని కూర్చోవలసిన పరిస్థితి వచ్చేసింది. చూడండి, వాడిని ఏం చేద్దామన్నా అణ్వాయుధాలు అనే ఒక షీల్డ్ పెట్టి, రక్షణ కవచం పెట్టి మన భారతదేశం వచ్చి చంపేస్తున్నాడు వాడు 1990 నుంచి. ఈ పరిస్థితి రావడానికి వాడు పిచ్చోడి చేతిలో అణ్వాయుధాలు. కాబట్టి వాజ్పేయి గారు కొంచెం ఇంకా ఎక్కువ ఆలోచిస్తే ఈరోజు సర్జికల్ స్ట్రైక్ రూపంలో వాజ్పేయి ఇప్పుడు మోడీ గారు ఆలోచించినట్టు వాజ్పేయి గారు సర్జికల్ స్ట్రైక్ ఆలోచించుంటే
లేకపోతే ఇజ్రాయెల్కి పరోక్షంగా ఇచ్చేసిన, ఎందుకంటే ఇజ్రాయెల్కి భారత అణ్వాయుధాలు మనకెంత శత్రువో ఇజ్రాయెల్ కూడా అంతే శత్రువు కదా, అందుకే పేల్చేయడానికి పోయింది. సో ఈ పరిస్థితిని వాజ్పేయి గారు చేసి ఉంటే ఈరోజు మోడీ గారు తలపట్టుకోరు, మనం కూడా తలపట్టుకోం, టెర్రరిస్టులు అటాకులు లేకుండా ఉండదు.